Satya Nadella, the man who rebuilt Microsoft. రీబిల్ట్ అంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్. అంటే పాస్ట్లో, అంటే ఎప్పుడో 2014 ఆ టైంలో మైక్రోసాఫ్ట్ కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు లాభాల బాట పట్టించి రీబిల్ట్ చేశాడు. ద CEO విల్ నౌ షేప్ ద విజన్ ఆఫ్ ద కంపెనీ యాజ్ ఇట్స్ చైర్మన్. ఇప్పటి వరకు సీఈఓగా ఉండి విజన్ని షేపప్ చేశాడు. ఇప్పుడు చైర్మన్గా కూడా బాధ్యతలు తీసుకుని సీఈఓ అండ్ చైర్మన్ ఆఫ్ ద కంపెనీగా యాక్ట్ చేయబోతున్నాడు అని చెప్పడం జరుగుతుంది. ఇన్ హిస్ బుక్ హిట్ రిఫ్రెష్ అనే బుక్ రాశాడు. దాంట్లో ఏం చెప్తున్నాడంటే, సత్య నాదెల్లా ద మైక్రోసాఫ్ట్ సీఈఓ రెమినిసెస్ అంటే గుర్తు తెచ్చుకోవడం అనమాట. పాత జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకోవడాన్ని రెమినిసెస్ అబౌట్ హిజ్ ఫస్ట్ డే ఇన్ దట్ రోల్. అంటే ద వే బ్యాక్ ఇన్ ఎర్లీ 2014, అంటే 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎన్నిక కాబడ్డ తర్వాత ఆ ఫస్ట్ డే, ఆఫీస్లో ఫస్ట్ డే ఏం జరిగింది, ఎంప్లాయీస్తో మాట్లాడింది ఏంటి అనే దాని ఎసెన్స్ ఇప్పుడు చెప్తాడు. ఇఫ్ దేర్ వాజ్ ఎనీ వన్ థీమ్ ఐ వాంటెడ్ టు ఎంఫసైజ్ దట్ డే, ఒక్క మాట నొక్కి చెప్పాలి అంటే ఆ రోజు ఏం జరిగింది అనే ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, హీ రైట్స్, ఇట్ వాస్ దాట్ వీ మస్ట్ డిస్కవర్ వాట్ వుడ్ బి లాస్ట్ ఇన్ ద వరల్డ్ ఇఫ్ మైక్రోసాఫ్ట్ జస్ట్ డిసపియర్డ్. ఇది చాలా వాల్యుబుల్ స్టేట్మెంట్ అనమాట. యాక్చువల్గా వీ మస్ట్ డిస్కవర్ వాట్ వుడ్ బి లాస్ట్ ఇన్ ద వరల్డ్ ఇఫ్ మైక్రోసాఫ్ట్ జస్ట్ డిసపియర్డ్. మైక్రోసాఫ్ట్ అనేది అసలు ఈ భూమి మీద లేకుండా డిసపియర్ అయిపోతే, అంటే మైక్రోసాఫ్ట్ అనేది లేకపోతే ఈ ప్రపంచంలో ప్రపంచానికి ఏమి నష్టము అనే విషయాన్ని మనం కనిపెడితే దీని వాల్యూ ఏంటి అనేది మనకి అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు మీరు జనరల్గానైనా అబ్జర్వ్ చేయండి, మొన్న కరోనా టైంలో మనిషి ప్రాణం పోతుంది అన్నప్పుడు వాళ్ళ రిలేటివ్స్ కానీ అతని వాల్యూ ఏంటి అనేది రియలైజ్ అయిన పరిస్థితి. అంటే ఆ మనిషి లేకపోతే ఏంటి అనేది ఒకసారి ఊహించుకుంటే అతని వాల్యూ ఏంటి అనేది తెలుసుద్ది. ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ వీ కెన్ స్టార్ట్ అవర్ జర్నీ వన్స్ అగైన్. అలాగే ఇక్కడ మైక్రోసాఫ్ట్ అనేది ప్రపంచం నుంచి డిసపియర్ అయిపోతే, అసలు మైక్రోసాఫ్ట్ అనేది లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుంది అనేది ఆలోచించండి అన్నాడు. ద మ్యాన్ హూ ఈజ్ జస్ట్ ద థర్డ్ సీఈఓ ఇన్ మైక్రోసాఫ్ట్స్ హిస్టరీ. అంటే మైక్రోసాఫ్ట్ 46 years హిస్టరీలో ఇతను థర్డ్ సీఈఓనే. అంటే ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుందో కంపెనీ ఒకసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకేమైనా రాశాడంటే, వీ హ్యాడ్ టు ఆన్సర్ ఫర్ అవర్ సెల్వ్స్. మనమే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. వీ నీడ్ నాట్ టు గివ్ ఆన్సర్స్ టు ఎనీబడి. మన ప్రశ్నలకు మనమే ఆన్సర్స్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. వాట్ ఈస్ ద కంపెనీ అబౌట్? ఏమిటి కంపెనీ? వై డూ వీ ఎగ్జిస్ట్? అసలు మనం ఎందుకు ఉన్నాము? ఐ టోల్డ్ దెమ్ ఇట్ వాస్ టైమ్ ఫర్ అస్ టు రీడిస్కవర్ అవర్ సోల్. మన కంపెనీ ఆత్మ ఏంటి, మనం ఎందుకు ఉన్నాము అనేది ఇంకొకసారి మనం రీడిస్కవర్ చేయాల్సిన అవసరం ఉంది. వాట్ మేక్స్ అస్ యూనిక్, ఆ వాల్యూస్, ఆ సోల్ అనేది మనని ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపదగ్గ వ్యవస్థగా, యూనిక్గా ట్రీట్ చేసే పరిస్థితి ఉంది. ఆ వాల్యూస్ ఏంటి, ఆ సోల్ ఏంటి అనేది మనం ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ప్రశ్న వేసుకుని గుర్తించాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. ఇవి చాలా హై లెవెల్ థింకింగ్, చాలా వాల్యుబుల్ వర్డ్స్ అన్నమాట. మోర్ దాన్ 7 years లేటర్ మిస్టర్ నాదెల్లా హ్యాస్ నౌ బీన్ గివెన్ ద ఆపర్చునిటీ టు షేప్ మైక్రోసాఫ్ట్స్ విజన్ యాజ్ ఇట్స్ చైర్మన్ యాజ్ వెల్. అంటే అతను సీఈఓగా జాయిన్ అయిన 7 years తర్వాత, అంటే 2014లో జాయిన్ అయ్యాడు, 2021 కాబట్టి 7 years తర్వాత అతనికి చైర్మన్గా కూడా బాధ్యతలు ఇచ్చి బోత్ సీఈఓ అండ్ చైర్మన్గా అతను మైక్రోసాఫ్ట్ విజన్ని షేపప్ చేయాల్సిన బాధ్యతలు అతనికి వచ్చినాయి.
He will be only the third chairman in the company's 46 years history and will be only the second after iconic co-founder Bill Gates to hold the position of chairman and CEO at the same time. మొత్తం అసలు చైర్మన్లే 46 years హిస్టరీలో ముగ్గురుంటే బిల్ గేట్స్ మాత్రమే బోత్ సిఈఓ అండ్ చైర్మన్గా చేశాడు. బిల్ గేట్స్ తర్వాత సత్య నాదెల్లా చైర్మన్ అండ్ సిఈఓగా చేస్తున్న పరిస్థితి. వెన్ మిస్టర్ నాదెల్లా టుక్ ఓవర్ యాజ్ సిఈఓ ఇన్ 2014, నాదెల్లా 2014లో సిఈఓగా టేకప్ చేసేటప్పటికి మైక్రోసాఫ్ట్ వాజ్ సీన్ యాజ్ ఎ కంపెనీ హూజ్ బెస్ట్ ఇయర్స్ వర్ బిహైండ్ ఇట్. అంటే అప్పటికి పాస్ట్లో ఉన్నాయి మాత్రమే బెస్ట్ ఇయర్స్, ఆ బెస్ట్ ఇయర్స్ పోయినాయి అనమాట. 2014 అప్పటికి కష్టాల్లో ఉంది కంపెనీ అని అర్థం, ఇండైరెక్ట్గా చెప్పడం అది. టువర్డ్ ద ఎండ్ ఆఫ్ హిజ్ ప్రెడిసెసర్ స్టీవ్ బాల్మర్స్ టర్మ్, pressure was mounting on company to come up with a roadmap that would place it among the most dominant technology companies once again. మన సత్య నాదెల్ల కంటే ముందు స్టీవ్ బాల్మర్స్ టర్మ్ అయిపోయేటప్పటికి 2014 అప్పటికి మళ్ళీ కంపెనీ కొత్త రోడ్ మ్యాప్తో ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. డామినెంట్ టెక్నాలజీస్కి కాంపిటెంట్గా ఉండాలి అంటే. This was a time when Microsoft was struggling to shape a future that moved away from its dependence on the Windows operating system. అప్పటి వరకు ఎక్కువగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి ఉండేది. దాని నుండి బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. విచ్ సర్వ్డ్ ఇట్ వెల్ డ్యూరింగ్ ద ఇయర్స్ ఆఫ్ పర్సనల్ కంప్యూటర్ బూమ్. పర్సనల్ కంప్యూటర్స్ ఎక్కువగా యూజ్ చేసిన రోజుల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తోనే అసలు మైక్రోసాఫ్ట్ అనేది భూమిలోకి వచ్చింది. టైమ్స్ హ్యాడ్ హౌఎవర్ చేంజ్డ్. కాలం మారిపోయింది. ఇన్ ద ఇయర్స్ లీడింగ్ అప్ టు 2014, యాజ్ ద వరల్డ్ అడాప్టెడ్ మొబైల్ డివైసెస్ ఇన్ ఏ బిగ్ వే. 2014 ఆ తర్వాత మొబైల్ డివైసెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా యూజ్ చేస్తున్న పరిస్థితుల్లో మైక్రోసాఫ్ట్ స్ట్రగుల్ టు మేక్ ఏ సక్సెస్ ఆఫ్ ఇట్స్ న్యూ ఐడియాస్ అండ్ వెంచర్స్. కొత్త ఆలోచనలు, కొత్త వెంచర్స్ ఏం చేయాలి అనేది తెలియక, కరెక్ట్ ప్లానింగ్ లేక స్ట్రగుల్ అయిపోతున్న రోజులు అవి 2014. అంటే నాదెల్లా సీఈఓగా టేకప్ చేసేటప్పుడు రోజులకి. ఇట్స్ 4 years ఇంటూ మొబైల్ డివైసెస్ ఫర్ ఇన్స్టెన్స్ వర్ ఏ ఫెయిల్యూర్. మొబైల్ డివైసెస్ బాగా వస్తున్నాయని మొబైల్ డివైసెస్ తయారు చేయటము, ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే అది ఫెయిల్యూర్ అయిపోయింది. The stock prices reflected its state and was largely stagnant for a long time. అప్పుడు ఆ టైంలో మైక్రోసాఫ్ట్ స్టాక్ ప్రైసెస్ చూస్తే స్టాగ్నెంట్గా ఉన్నాయి. అంటే అస్సలు పెరగటం కానీ తగ్గటం కానీ లేకుండా అట్లాగే ఉండిపోయిన పరిస్థితి. అంటే డెవలప్మెంట్ లేదు. ఇన్ ద 7 years since taking over, Mr. Nadella was being widely acknowledged for the revival of Microsoft's fortunes. ఈ 2014 నుండి అతను సీఈఓగా టేకప్ చేసిన దగ్గర నుంచి మైక్రోసాఫ్ట్ ఫార్చ్యూన్స్ని అతను చాలా చేంజ్ చేశాడు అని చెప్పొచ్చు ఈ 7 yearsలోనే. ఇట్ ఈజ్ వన్స్ అగైన్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ టుడే. ఇప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుబుల్ కంపెనీస్లో ఒకటి మళ్ళీ ఇప్పుడు. అకార్డింగ్ టు కరెంట్ ప్రైసెస్ ఇట్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ నెంబర్ 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్, జస్ట్ బిహైండ్ యాపిల్. ఫస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్తో ప్రకారం చూస్తే యాపిల్ మొదటి స్థానంలో ఉంది. అండ్ తర్వాత మన మైక్రోసాఫ్ట్ ఉంది, ఆ తర్వాత అమెజాన్ ఉంది. ఇట్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈజ్ ఇన్ స్ట్రైకింగ్ డిస్టెన్స్ ఆఫ్ 2 trillion. 2 trillion అంటే ట్రిలియన్ అంటే మిలియన్స్ అంటే 1,00,000 కోట్లు. 1 trillion అంటే. $2 trillion అంటే డాలర్ వాల్యూ ఒక అప్రాక్సిమేట్లీ 75 రూపీస్ ఉందనుకుంటే 75 ఇంటూ 2 అంటే $150 trillion, 150 లక్షల కోట్లు మైక్రోసాఫ్ట్ క్యాపిటలైజేషన్. వాట్ మిస్టర్ నాదెల్లా డిడ్ వాజ్ నాట్ జస్ట్ మూవ్ అవే ఫ్రమ్ ద విండోస్ పాస్ట్ బట్ ఆల్సో బిల్డ్ అండ్ ఫండ్ ఫర్దర్ బిజినెస్ సచ్ యాజ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నుండి మూవ్ అయిపోయి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఫ్యూచర్లో బాగుంటుంది అని క్లౌడ్ కంప్యూటింగ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేసిన పరిస్థితి. 2 years ago
ఏ బ్లూమ్బర్గ్ బిజినెస్ వీక్ ఆర్టికల్ విత్ ద టైటిల్ ద మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ ఈజ్ హ్యావింగ్ ఏ నాదెల్లా ఎసెన్స్ రోట్. ఏమని రాశారంటే వాళ్ళు, అండర్ నాదెల్లా ఇట్ కట్ ఫండింగ్ టు విండోస్ అండ్ బిల్ట్ అన్ ఎనార్మస్ క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్. ఇంకా చాలు, ఇంతవరకు సరిపోతుంది ఎనాలిసిస్.